ట్రెడిషనల్ వేలో వైన్ ఎలా తయారు చేస్తారు? పిక్కలు ఉన్నాయి. పిక్కలు ఇక్కడైనా మళ్ళీ చెట్టు వస్తుందేమో. చాక్లెట్ షార్ట్స్ అంట. ఇక్కడ పండించిన గ్రేప్స్ తో అక్కడ వైన్ చేస్తారనమాట. నేను తాగాను కాబట్టి నాకు టేస్ట్ ఏదైనా ఉందో తెలియట్లేదు. సో ఇందాక పింక్గా ఉంది, ఇది ఎల్లోగా ఉంది. అంతవరకు నేను చెప్పగలను. ఆకాశం మాత్రం చప్పగా ఉంది. టేస్ట్ పడదు. అక్క అక్క గ్రేప్స్ తింటారా? హలో, చూడండి ఎక్కడికి వచ్చాను. వైన్ గ్రేప్స్ తో చేస్తారు. అందుకే నేను యార్డ్ దగ్గర గ్రేప్స్ అన్ని ఇక్కడ పండించి గ్రేప్స్ తోటి ఇక్కడ వైన్ చేస్తారనమాట. సో దీని విన్యార్డ్ అంటారు. చాలా ఉంటాయి ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ కూడా ఒకటి నేను వెళ్ళాను, అది నేను వీడియో పెట్టలేదు అనుకుంటా. బట్ నేను యాపిల్ పికింగ్కి వాటికి వెళ్ళిన వీడియోస్ అయితే ఉన్నాయి. వీడియో ఎండింగ్లో మీకు లింక్ పెడతాను, చూడండి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ట్రెడిషనల్ వేలో వైన్ ఎలా తయారు చేస్తారు? కాళ్ళతో గ్రేప్స్ అన్ని తొక్కి ఒక బ్యారెల్లో పెట్టి చేస్తారు కదా. సో అది కూడా ఇక్కడ యాక్టివిటీ ఉంది. కానీ నేను మా అక్క బేబీతో వచ్చాను. సో 21 years లోపు వాళ్ళు నాట్ అలౌడ్ అనమాట. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. సో ఇలా మొత్తం తోటలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కార్స్ అన్నీ కూడా ఈ యాక్టివిటీ కోసమే అనమాట. ఇక మనం గ్రేప్స్ కోసుకోవచ్చా? చూపిస్తాం. మనం కొయ్యకూడదని చెప్పి ఇలా మెష్ కూడా పెట్టారు. కానీ యాక్చువల్లీ పైనుంచి ఇలా కొయ్యొచ్చు. పిక్కలు ఉన్నాయి. పిక్కలు ఇక్కడైనా మళ్ళీ చెట్టు వస్తుందేమో. మళ్ళీ ఇక్కడే కావాలి చెట్టు. ఇక్కడే వేసాం. డోంట్ జడ్జ్ మీ, ఓకే? నేను క్లీన్ చేయకుండా తింటున్నానని. యాక్చువల్లీ నేను చాలా పెద్ద ఓసిడీ పర్సన్ అని నీట్గా తింటాను. కానీ ఇక్కడ నాకు జస్ట్ ట్రస్ట్ నేచర్ అంతే. నేచర్ని ట్రస్ట్ చేసి వీళ్ళు ఫర్టిలైజర్స్ ఏమీ కొట్టలేదని నమ్మి తుడుచుకొని తింటాను. సో వచ్చేసాము. 1.5 hours ఉంది మా ఇంటి నుంచి. పార్కింగ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ కార్స్ అందరూ పార్క్ చేశారు. అండ్ ఇది అంతా తోటి. ఇక్కడికి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎంట్రన్స్ తినడానికి కూర్చోడానికి అన్ని ప్లేసెస్ ఉన్నాయి. బయట చాలా ఎండగా ఉంటుంది కదా ఫార్మ్స్ దగ్గర. హ్యాట్స్ తెచ్చుకోలేదని బాధపడుతున్నా. అందులో ఇక్కడ హ్యాట్స్ కూడా సేల్ చేస్తున్నారు. అర్థం ఉంది, చూసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎంత ఏంటంటే వైన్ టెస్టింగ్ అనమాట. ఎలా అంటే ఇక్కడ మనకి పెరిగిన గ్రేప్స్ తోటి ఇక్కడ వైన్ తయారు చేసి అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. అవి ఏంటంటే మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. కదా మంచిగా అన్ని వైన్ బాటిల్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. Tell us what did you take? ఇలా ఒక ఫామ్ ఇచ్చి యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి $20 పే చేస్తున్నాం అనమాట. ఇవాళ ఏదో ఆఫ్ ఉందంట, ఒక $5.
సో అందుకని $15 వస్తుంది. నేను తాగాను కాబట్టి నాకు టేస్ట్ ఏదైనా ఉందో తెలియట్లేదు. సో ఇందాక పింక్గా ఉంది, ఇది ఎల్లోగా ఉంది, అంతవరకు నేను చెప్పగలను. వెనక వాటికి చూసారా మెడల్స్ వచ్చారు. బెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని అలా వాటికి మెడల్స్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ వైన్స్ ఉంటాయి కదా. సో దేంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో అసిడిటీ ఎక్కువ ఉంటుంది, అలా ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. సో ఆ లెవెల్స్ బట్టి మన టేస్ట్ తగ్గట్టు మనం చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ ఫామ్ ఇచ్చారు. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక 5 శాంప్లింగ్స్ ఇస్తారనమాట. 5 what I need here, and then you can also add on whatever you like it. చాక్లెట్ షార్ట్స్ అంట, ఆ చాక్లెట్ మిడిల్లో ఫిల్ చేసి ఇస్తుంది. నా కోసం ఏం ఫిల్ చేయకుండా జస్ట్ చాక్లెట్ అడిగాను అనమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్. వీళ్ళిచ్చిన క్రాకర్స్ మాత్రం చప్పగా ఉంటాయి. క్రాకర్స్ మాత్రం ఎక్స్ట్రా ఇది తెచ్చిందాము ఆయిస్టర్ క్రాకర్స్. వైన్ టేస్టింగ్ ప్లేస్ కొనుక్కోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి అంతా వైన్ టేస్టింగ్ అవుతుంది. చాలా రెడీ ఉంది. పండుని గ్రీన్ ఉన్నాయా ఏమో మరి. ఇక్కడ బ్లాక్ అయ్యి పండిన తర్వాత బ్లాక్ అయినట్టు. అక్క అక్క గ్రేప్స్ తింటారా? నేను తింటున్నా అంతే. ఇన్స్టాకు రీల్ తీద్దాం.